హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ టు దివ్య సునీల్ వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా మహాశివరాత్రి రోజు నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది ఈరోజు వ్లాగ్. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈరోజు నా డే అయితే ఎర్లీ మార్నింగ్ 5కే స్టార్ట్ అయిపోయింది. ఇంకా నేను ఎప్పుడైతే లేసానో మా చిన్నోడు కూడా అప్పుడే లేసాడు. ఇంకా తనకైతే ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెట్టి 5:20కి అయితే నా డే అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఫస్ట్ అయితే గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత అయితే ముగ్గులు వేయడం స్టార్ట్ చేశాను. ఇంకా స్టార్ట్ చేశానో లేదో మధ్యలో 3 టైమ్స్ అయితే మళ్ళీ మా చిన్నోడు లేచాడు. లేచినప్పుడల్లా తనకు ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టి ఇంకా మళ్ళీ వచ్చి ముగ్గులు వేసేసరికి నాకైతే 7 అయిపోయింది. చాలా టైం అయిపోయింది అప్పటికే. ఈరోజు ఏంటంటే మా హస్బెండ్‌కి ఆఫీస్ కూడా ఉంది. సో, తన కోసం అని చెప్పి ఒక సైడ్ ఇడ్లీ అలాగే ఇంకో సైడ్ అయితే రైస్ పెట్టేశాను. ఇంక ఇవి పెట్టేసి నేనైతే ఫ్రెష్ అయిపోవడానికైతే వెళ్ళిపోయాను. ఇంకా ఫ్రెష్ అవుతా ఉంటే ఇవి ఆటోమేటిక్‌గా అయిపోతాయి. మనిషి అయితే ఇక్కడ ఉండవసరం లేదు. వీటికి ఆటోమేటిక్‌గా ఆఫ్ అయిపోతది. ఇంకా నేనైతే ఈరోజు ఈ శారీ కట్టుకుంటున్నా. ఇది నా పుట్టింట్లో శ్రీమంతం జరిగినప్పుడు నాకొకళ్ళు ఈ శారీ పెట్టారు. సో, ఈ శారీ అయితే ఈరోజు కట్టుకున్నా. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి పాలైతే పొంగిచ్చేద్దామని పాలు పెట్టాను. అలాగే పక్కన కర్రీ కూడా వండేస్తున్నాను. ఎట్ ఏ టైమ్ 2 పనులు అయిపోతాయి కదా అని చెప్పేసి పాలు పెట్టి పక్కన కర్రీ కూడా వేసేసాను. ఇంక ఈలోపు ఏంటంటే మధ్య మధ్యలో మా చిన్నోడు లెగడం, తనని చూసుకోవడం ఇలా టైం అంతా అయిపోతుంది. అప్పటికి 9 అయిపోయింది. మళ్ళీ మా హస్బెండ్ ఆఫీస్‌కి వెళ్ళాలి. నేను పూజ చేసి మళ్ళీ టెంపుల్‌కి వెళ్ళాలంటే తనకి చాలా లేట్ అయిపోద్దని చెప్పి ఫస్ట్ అయితే టెంపుల్‌కి వెళ్ళాను. ఈ టెంపుల్ దగ్గర చూసారా క్యూ లైన్ ఎంతుందో? రోడ్డు మీద వరకు ఉంది. క్యూ లైన్ చూసి మాకసలు దర్శనం అవుతుందా? అందులో చిన్న పిల్లవాడు ఉన్నాడు కదా! క్యూ లైన్‌లో నుంచొని దర్శనం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది అనుకున్నాము. ఇంక అందుకని చెప్పి డైరెక్ట్ గుడి లోపలికెళ్ళిపోయి వినాయకుడికి దర్శనం చేసుకొని వచ్చేస్తుంటే టెంపుల్ మేనేజ్‌మెంట్ వాళ్ళుంటారుగా, అందులో ఒకళ్ళు చూసి దర్శనం అయిందా అంటే, లేదండి చిన్న పిల్లోడు ఉన్నాడుగా వెళ్ళిపోతున్నామంటే, చిన్న పిల్లలకి వేరేగా పంపిస్తున్నారంట వాళ్ళని. సో, మమ్మల్ని వేరే సెపరేట్‌గా పంపించారు. వెంటనే దర్శనం అయిపోయింది. చాలా జరిగింది దర్శనం అయితే. అనుకోలేదు అసల దర్శనం జరుగుద్దా అని చెప్పి. కానీ దేవుడి దయ వల్ల మాకైతే చక్కగా దర్శనం అయింది. ఇంక ఇంటికొచ్చేసి ముందు గడప పూజ చేసుకున్నా. ఆ తర్వాత దేవుడి మందిరంలో కూడా పూజ చేసుకుంటున్నాను. టెంపుల్ నుంచి రాగానే మా చిన్నోడినైతే పడుకోబెట్టాను. కానీ వెంటనే లేసిపోయాడు నేను పూజ చేసే టైంలో. తను ఇప్పుడైతే పాకుతున్నాడనమాట. పాక్కుంటూ వచ్చేసి మొత్తం లాగేస్తున్నాడు. ఇంక అందుకని చెప్పి ఒళ్ళో పడుకోబెట్టుకొని నేనైతే పూజ చేసుకున్నాను. నేనైతే ట్రైపాడ్ అయితే ఇంటి దగ్గర మర్చిపోయా. అందుకని చెప్పి చిన్న చిన్న బిట్స్ అయితేనే తీశాను. మొత్తం నేను పూజ చేసేటప్పుడైతే వీడియో తీయలేదు. చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసి మీకు ఇక్కడైతే చూపిస్తున్నాను. సో, నా శివరాత్రి అయితే ఇలా జరిగింది. నేనైతే పూజ గానీ, టెంపుల్‌లో దర్శనం గానీ అంతా చాలా జరిగింది. మీరు కూడా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నారనుకుంటున్నాను మహాశివరాత్రికి. ఇంక పూజ అయిపోయిన తర్వాత తులసి చెట్టు దగ్గర కూడా దీపం పెట్టాను. ఇంక మా పూజ అయితే ఇలా అయిపోయింది. ఈ వీడియో గనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ దివ్య సునీల్ వ్లాగ్స్‌కి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఇన్‌స్టాగ్రామ్ పేజీ దివ్య డాట్ స్టోరీస్‌ని కూడా ఫాలో చేయండి. బై గైస్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.